డిసెంబర్ 2023 ఇది పెహల్గాంలో అనమాట. మా కాశ్మీర్ ట్రిప్లో ఇది ఒక పార్ట్. అండ్ కంప్లీట్గా 1 కంప్లీట్ డే మేము పెహల్గాంలో స్పెండ్ చేసాము. అండ్ హార్స్ రైడ్, ఇక్కడ రోడ్ అంతా కంప్లీట్ టెరైన్ ఉంటుందన్నమాట. ఓన్లీ హార్సెస్ అండ్ మనం ట్రెక్ చేయగలము. సో మేమైతే హార్స్ త్రూ వెళ్ళాము. 3 days బ్యాక్ వరకు కూడా నన్ను ఎవరైనా కాశ్మీర్లో పెహల్గాం యాడ్ చేసుకోవచ్చా కాశ్మీర్ ట్రిప్లో, ఆర్ఎల్స్ కాశ్మీర్ ట్రిప్ సేఫా అంటే ఫర్ ఎవర్ సేఫ్ అని చెప్పేదాన్ని. బట్ ఇక్కడ రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్ రియలీ చాలా చాలా డిసప్పాయింట్గా అనిపించింది. జస్ట్ లైక్ ఏదో ఈ ట్రిప్ వీడియోస్ పోస్ట్ చేస్తున్నానని కాదు, కానీ నాకైతే ఫర్ ష్యూర్గా ఈ అటాక్ గురించి అండ్ ఈ సిచ్యువేషన్ గురించి మాట్లాడాలి అనిపించింది. మెయిన్గా మేము విజిట్ చేసాము, అది కూడా రీసెంట్ టైమ్స్లో. సో ఆ ప్లేసెస్లోనే ఇలా జరిగింది అన్నప్పుడు చాలా చాలా బాధగా అనిపించింది అనమాట. అసలు ఇలా ఎలా ఇంత ఇన్హ్యూమన్గా ఉండగలరు అన్న ఫీలింగే చాలా చాలా అసలు నో వర్డ్స్ టు ఎక్స్ప్రెస్ అసలు వాట్ ఆర్ మై ఫీలింగ్ అనేసి. బికాజ్ ఐ సీ పీపుల్ రన్నింగ్ హియర్ అండ్ దేర్ ఇదే ప్లేస్లో. అండ్ అదే ప్లేస్లో మేము చాలా చాలా బ్యూటిఫుల్ మెమరీస్ని క్యాప్చర్ చేసుకున్నాము అండ్ స్పెండ్ చేసాము. మ్యాగీ స్టాల్స్లో మ్యాగీ తిన్నాము. అండ్ ఈ ప్లేస్ వచ్చేసి మాకు చాలా మంచి మంచి పర్సన్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ మా ఫోటోగ్రాఫర్ కానీ, ద పర్సన్ హూ టుక్ అస్ ఆన్ ద హార్స్, మమ్మల్ని హార్స్ రైడ్ తీసుకెళ్ళిన అతను కానీ, లైక్ చాలా మంచి ఫ్రెండ్లీ పీపుల్ అనమాట. జస్ట్ బికాస్ ఇలాంటి అటాక్స్ వల్ల అసలు టూరిస్ట్స్కి వెళ్ళటానికి ఆ ప్లేసెస్కి అండ్ వీళ్ళ లైవ్లీహుడ్ కూడా ఎంత డ్యామేజ్ అవుతుంది కదా అసలుకి. అండ్ అసలు టూరిస్ట్స్ ఏం చేశారు? ఐ డోంట్ థింక్ సో బైసన్ వ్యాలీ విల్ బీ ద సేమ్ యాజ్ ఎవర్.